పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం చిన్నదొడిజ గ్రామంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి జీవన్ బతికే ఉన్నప్పటికీ అధికారిక రికార్డుల్లో మృతి చెందినట్టుగా నమోదు చేశారు. దీంతో 2 ఏళ్లుగా తల్లికి వందనం పథకం ఆర్థిక సాయం అందలేదు. కారణాలు తెలుసుకునేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. ఈ తప్పిదాన్ని వెంటనే సరిదిద్ది బాలుడికి రావాల్సిన ప్రయోజనాలు అందించాలని బాధిత కుటుంబం కోరుతోంది. గిరిజన సంఘం నాయకులతో కలిసి ఐటీడీఏ గ్రీవెన్స్ లో అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సంవత్సరం నుంచి తల్లికి వందనం పడట్లేదు, ఏటి ఏడు ఇలాగా పడలేదు, గత సంవత్సరం పడలేదు, ఇప్పుడు పడలేదు అనేసి అడిగితే టీచర్స్ లాగిన్ నుంచి చూపించారు. ఇలాగా వచ్చింది పోయి అంటే సచివాలయంకి వెళ్ళండి అన్నారు. సచివాలయం దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ చూస్తే అక్కడ చనిపోయినట్టు చూపిస్తుందండి. అయితే కారణం ఏంటండి, ఇలాగా చనిపోయినట్టు చూపిస్తుంది. డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నా కుమారుడు బతుకున్నట్టు పేరుంటే చాలు అని నేను సచివాలయంకి వెళ్ళి అడిగితే నేను అడిగితే అప్పుడు వాళ్ళు ఏంటన్నారు, ఆప్షన్ ఏంటి తెలియదండి మాకు కొట్టడానికి, మీరు అవకాశం ఉంటే అధికారులు కలిస్తే బాగుంటుంది అన్నారండి. అందుకు ఈరోజు ఐటీడీఏ పిఓ గారిని కలవడానికి వచ్చాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.